హలో అండి. నేను డాక్టర్ వినయ్ కుమార్, కన్సల్టెంట్ జనరల్ అండ్ లేజర్ సర్జన్, ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేపీహెచ్‌బి. మనము ఇప్పుడు చిన్న టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఏంటంటే సర్కంసిషన్ అంటే ఏంటి? ఇది ఎవరిలో అవసరము? ఎందుకోసం చేపించుకోవాలనేది మనం డిస్కస్ చేసుకుందాం. సర్కంసిషన్ అంటే ఏంటి అంటే మనము మగవాళ్ళలో ఏంటంటే అంగం మీద ఉన్న ముందు చర్మాన్ని తీసేస్తా ఉంటాం. అదే నథింగ్ బట్ ఏంటంటే కతన అంటా ఉంటాం. లేదు అంటే సున్తి అని అంటాం తెలుగులో. మరి ఇది ఎవరిలో అవసరము? ఎవరికి చేపించుకోవాలి అంటే మనకేంటంటే ప్రాచీన కాలంలో గాని, లేదంటే సున్తి చేపించుకోవడం ఒకందుకు రిలీజియస్ పర్పస్‌గా మత గ్రంథాలలో ఉంది. అండ్ ఇదేంటంటే సైంటిఫికల్‌గా ప్రూవెన్. సున్తి అనేది ఏంటంటే సర్కంసిషన్ చేపించుకోవడం వల్ల అంగానికి క్యాన్సర్ వచ్చే రిస్క్ అనేది తగ్గుతా ఉంటది. సో, ఏంటి అంటే మనం ఏ కండిషన్‌లో సర్కంసిషన్ అనేది నీడెడ్ లేదంటే నెసెసిటీ ఉంది అంటే ఒక కండిషన్ ఏంటంటే ఫైమోసిస్ అని అంటాం. ఏంటి అంటే ఫైమోసిస్ అని అంటే ఆ ముందు చర్మం అదే మగవాళ్ళలో ఫోర్ స్కిన్ అనేది వెనక్కి రాకపోవడాన్ని మనము ఫైమోసిస్ అని అంటాం. అండ్ ఇంకో కండిషన్ ఏంటి అంటే ఫోర్ స్కిన్ మీద పగుళ్ళు రావడం గానీ, లేదంటే చర్మం ఎర్రగా అవ్వడము, దురద, మంట లేదంటే చాలామంది చెప్పే కంప్లెయింట్ ఏంటి అంటే ఇంటర్‌కోర్స్ తర్వాత నొప్పి వస్తుంది, చర్మం చిట్లుతుంది. దీన్ని ఏంటంటే మనం బలనైటిస్ అని అంటా ఉంటాం. ఇంకోటేంటంటే బలనోపాస్థైటిస్. ఈ కండిషన్‌లో ఏంటంటే ముందు చర్మం పగలడము, కొన్నిసార్లు కురుపులవ్వడము, లేదంటే చర్మం ఎర్రగా అవ్వడము, ఇంటర్‌కోర్స్ తర్వాత నొప్పి రావడము అండ్ లోపట మనకి ఉండే బల్బు అది గ్లాండ్స్ అంటాం. సో, దాని మీద గూడా ఏంటంటే పగుళ్ళు ఏర్పడతాయి. కొన్నిసార్లు ఎర్ర మచ్చలు గానీ, లేదంటే కురుపుల్లాగా అవుతా ఉంటాయి. సో, దీన్ని మనం బలనోపాస్థైటిస్ అని అంటా ఉంటాం. సో, ఇంకోటి ఏంటి అంటే బీఎక్సో అని అంటాం. దీన్ని ఏంటంటే బలనైటిస్ జిరోటా ఆబ్లిటరెన్స్ అంటాము. సో, దీంట్లో ఏమవుతదంటే ఆ ముందు చర్మము చాలా వరకు చెడిపోయి ఇన్ఫెక్షన్ తోటి తెల్లగా మారిపోయి, ఆ చర్మం మూసుకుపోయి వస్తా ఉంటదనమాట. వీళ్ళలో గూడా ఏంటంటే చర్మం వెనక్కి రాకపోవడము, లేదంటే క్లీన్ జేసుకోవడానికి ఇబ్బందవ్వడము, ఇదంతా చూస్తా ఉంటాం. సో, దీన్ని మనము బీఎక్సో అని అంటాం. సో, ఫైమోసిస్‌కి గానీ, లేకపోతే బెలనైటిస్‌కి గానీ, లేదంటే బలనోపాస్థైటిస్‌కి గానీ, బీఎక్సోకి వీటన్నిటికి ఉన్న ఏంటంటే బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటి అంటే సర్కంసిషన్. అది గూడా మనం ఏంటంటే ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్‌లో మనం చేసేది లేటెస్ట్‌గా స్టాప్లర్ తోటి చేస్తాం. సో, దాన్నే మనం స్టాప్లర్ సర్కంసిషన్ అంటాము. సో, దీనితోటి అడ్వాంటేజ్ ఏంటి అంటే స్టాప్లర్ సర్కంసిషన్ తోటి ఇది కంప్లీట్‌లీ బ్లడ్‌లెస్ అండ్ పెయిన్ వెరీ, వెరీ మైల్డ్ అంటే చెప్పుకోవాలంటే నెగ్లిజిబుల్ అని చెప్పొచ్చు. ఇట్ ఈస్ ఎ కంప్లీట్‌లీ డే కేర్ ప్రొసీజర్ అండ్ పేషెంట్‌కి రికవరీ గూడా చాలా ఫాస్ట్‌గా ఉంటది. సో, ఈ సర్కంసిషన్ చేసుకోవడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం ఏమీ ఉండవు. సో, మీకు నేను చెప్పినట్టు ఈ ఫైమోసిస్ లేదంటే బలనైటిస్ గానీ, లేదంటే బలనోపాస్థైటిస్, బీఎక్సో వీటికి సంబంధించిన ఏమన్నా అంగానికి నేను చెప్పినట్టు సింప్టమ్స్ గానీ, లేదంటే ఏమన్నా ఇబ్బందులు ఉంటే మీరు ఖచ్చితంగా ఒకసారి డాక్టర్ సలహా తీసుకొని సరైన ట్రీట్మెంట్ చేసుకోగలరు. నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ నందు అవైలబుల్ ఉంటా.